రాశి వృషభ రాశి వారికి ఈ వారంలో మరీ ఎక్కువ మరీ తక్కువ కాకుండా సాధారణంగా అన్నట్టు ఉంటాయి. అలాగే ఈ వారంలో వృషభ రాశి వారికి పరిస్థితులు సాధారణంగా అనుకూలిస్తాయి. మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. గతంలో వాయిదా వేసినటువంటి పనులను ఇప్పుడు పూర్తి చేయడం మంచిది. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. అయితే మీరు పడే కష్టానికి మించినటువంటి ఫలితాలను ఆశించితే మాత్రం ఖచ్చితంగా నిరాశపడవలసి రావచ్చు. ఇంకా వృషభ రాశి ఉద్యోగస్తులకు ఈ వారంలో కొత్త బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారుల నుంచి గుర్తింపు, మంచి అవకాశాలు దక్కుతాయి. ప్రతి విషయంలో కూడా స్వతంత్రంగా ఆలోచించండి. స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకోండి. వ్యాపార రంగానికి చెందిన వృషభ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన కాలం. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఆర్థిక పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వృషభ రాశి వారికి ఈ వారంలో ఖర్చులు అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. అయితే ఆదాయానికి మించి మాత్రం అస్సలు కాదు. వృషభ రాశి వారికి డబ్బు విషయంలో ఈ వారం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ధనానికి అదనపు ఆదాయానికి సంబంధించి చేసే ప్రతి ప్రయత్నం కూడా అనుకూలిస్తుంది. కుటుంబ పరంగా కూడా చాలా సంతోషంగా ఉంటారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. దగ్గరి స్నేహితులు, బంధువులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే చిన్నపాటి అలసట, ఒత్తిడి మాత్రం తప్పదు. అలాగే ఈ వారంలో వృషభ రాశి వారు వారి ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వృషభ రాశి వారికి ఈ వారంలో గురువారం రోజున బాగా కలిసి వస్తుంది. గురువారం రోజు చేసే ప్రయత్నాలు మరింత మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారి పూజ చేయండి. అలాగే లక్ష్మీ అమ్మవారికి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టండి. ఓం శుక్రాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఈ వారంలో ప్రతిరోజు కూడా పసుపు, కుంకుమతో తులసి మొక్కకి పూజ చేయండి. అలాగే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి. ఇంకా ఈ వారంలో వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం చాలా మంచిది. ఈ వారంలో అత్యధికంగా అనుకూలించే రోజులు గురువారం ఇంకా శుక్రవారం రోజు. ఈ 2 రోజులు కూడా ఆర్థికంగా చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. మిథున